ఈ 9 years మీ సినిమా పరంగా మీ ఫ్యాన్స్ పరంగా ఈ సినిమా రిలీజ్ అయిన రోజు ఏం కోల్పోయారని ఫీల్ అయ్యారో మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలి సినిమా రిలీజ్ వరకు కూడా కాదంటే ఎప్పుడైతే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టేజ్ ఎక్కానో ఆ రోజు ఏవి చూసానో ఏం కోల్పోయాను ఎంత కోల్పోయాను అంటే కోల్పోయాను అనే దానికంటే ఎంత దూరమైనానో ఒక సినిమా పరంగా నేను సిల్వర్ స్క్రీన్ దూరమైన కానీ జనాలకి సినిమాకి దూరంగా లేను ఎప్పుడు నచ్చడంలో ఎప్పుడు దగ్గరలో ఎప్పుడు చూస్తాను అన్ని ఫాలో అవుతూనే ఉన్నాను అండ్ అండ్ ఎస్పెషలీ రిలీజ్ రోజు ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే యూజువల్ గా థియేటర్ విజిట్స్ చేస్తాను అండ్ ఈసారి ఇదే అందరూ వచ్చి 2 సంవత్సరాలు అయింది థియేటర్కి వెళ్ళవా రావా అని నాకెందుకు కథలు బుద్ధి కాలేదండి వీళ్ళంతా జస్ట్ హ్యాపీగా కూర్చుండిపోయి నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటూ ఊళ్ళో నుంచి ఫ్యాన్స్ ఫోన్ చేస్తూ ఉంటే రివ్యూ చూసుకుంటూ అండ్ జస్ట్ నేను నా వైఫ్ నా పిల్లలతో పాటు నేనంతా స్పెండ్ చేసుకుంటూ ఆ వీడియోలు వస్తూ ఉంటే ఇట్ వాస్ ఎన్ ఎమోషనల్ మూమెంట్ అండ్ నేను నా బాబు ఒకటి ఎక్సైట్ అయ్యాడు నా బాబు చూపించాను ఎందుకంటే దిస్ ద ఫస్ట్ ఫిలిం మా బాబు పుట్టిన తర్వాత మా బాబు పుట్టిన తర్వాత దిస్ ద ఫస్ట్ ఫిలిం సో ఇట్ వాస్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ us అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాకి కదండి ప్రతి సినిమాకి రిలీజ్ రోజు యాక్టర్ గా అదే ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ ఫిలిం లాగా అది లేనప్పుడు యాక్టర్ గా చీలిపోతుంది సో ఐ థింక్ ఫర్ ఎవ్రీ ఫిలిం 9 years గ్యాప్ అవ్వచ్చు 9 months 9 days గ్యాప్ అయినా సరే ఇంకా సినిమా వస్తుంటే పోయమ్మా ఇది ఎలా ఉంటుందో సామే అనుకుంటే దాన్ని పెట్టుకుంటుంటారు సో ఇట్స్ ద సేమ్ థింగ్ బట్ ఐఎమ్ హ్యాపీ అండ్ గ్లాడ్ అండ్ బ్యాక్ మళ్ళీ మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను హీరోలుగా చేస్తుంటే ఇంకొక హీరో సినిమాలో ఇంపార్టెంట్ నెగటివ్ పాజిటివ్ బట్టి చేస్తుంటారు తెలుగులో కొంచెం వారికి ఎందుకు కథ రాకపోవడం వల్ల సో ఇక్కడ నుంచి అంటే నెక్స్ట్ మీరాయిలో కూడా చేస్తున్నారు ఇలా పెద్ద స్టార్ సినిమాలో అలాంటి ప్రాధాన్యం మీరు చేస్తారా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసారు కదండి ఇంకో యాక్టర్ చేస్తారు అక్కడ చేస్తా అన్నా మీరు ఇప్పుడు సినిమా తీసింది ఒక లెక్క ఈ సినిమా ఒక లెక్క ఎందుకంటే ఈ సినిమా మీకు తగ్గట్టే క్యారెక్టర్ ఇచ్చారు మీ క్యారెక్టర్ తగ్గట్టే మీ పేరు గజపతి అసలు ఈ సినిమా చూస్తుంటే సినిమాలో ముగ్గురు కనిపించట్లా మీరు ఒక్కరే కనిపిస్తున్నారు మాకు ఎందుకంటే ఆ క్యారెక్టర్ రాదు ఇన్ని సినిమాల నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఈ క్యారెక్టర్ విడిగా ఉంది అయితే ఏంటంటే దీనికి ఎలాంటి హోంవర్క్ చేశారు ఎందుకంటే మీ వాయిస్ వేరేగా ఉంది తర్వాత మీ యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఎలాంటి హోంవర్క్ చేశారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒకటికే పేరు వచ్చిందంటే నేను ఒప్పుకోను సార్ అండ్ మీకు ఆల్ ది క్వశ్చన్స్ ఇది ఫేస్ అయిన అందరికీ పేరు వచ్చింది అండ్ మేబీ నాది ఎందుకు మీరు అన్నట్టు కొన్ని చోట్ల కొంతమంది హైలైట్ చేస్తున్నారంటే మేబీ దట్స్ బికాస్ ఇట్స్ బీన్ 9 years అండ్ నేను ఎప్పుడు కొంచెం కామెడీగా అలాంటివి చేస్తూ నేను దట్స్ హౌ ఎవ్రీబడీ నోస్ అండ్ సడన్ ఒకేసారి అంత సీరియస్ గా అంత పవర్ఫుల్ రోల్ చూసేసరికి దే డిడ్ంట్ ఎక్స్పెక్ట్ టు సీ మేబీ మనల్ని అలా చూడటం ఫస్ట్ టైం కాబట్టి అలా ఇంపాక్ట్ ఉంటుంది చెప్పండి అండ్ హోంవర్క్ పరంగా నేనేం హోంవర్క్ చేయలేదండి రోటీ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఆ హోంవర్క్ ఆయన వదిలేశాను ఆ హోంవర్క్ ఎట్లా అన్నిబడి హోంవర్క్ చేసుకుని సెట్ వచ్చి ఇది చేయాలని చేసాను అండ్ అలాగే నన్ను డిజైన్ చేసుకున్నారు సార్ అండ్ చెన్నైలో పూర్ణిమ రామస్వామి గారితో డ్రెస్ డిజైనింగ్ చేయించడం జరిగింది సో ఐ థింక్ ద డిజైనింగ్ హౌ గజపతి వర్మ లుక్స్ total credit goes to director garu and special thanks to Purnima Garu for making me look like that. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ పవర్ గానీ లేదా మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా ఫోన్ చేశారు 9 years బ్యాక్ నేను చూసాను మరి దీనికన్నా డబల్ ఉంది అని పొగలని చెప్పారా నువ్వు అంటే గ్యాప్ తీసుకుంది ఎంపీ లేదు ఎక్కడ వదిలేమో అక్కడే మళ్ళీ స్టార్ట్ చేసినట్టుంది అన్నారండి దట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్